సంవత్సరాలుగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ముదిరాజులకు ఒక్కసారి అవకాశం రాలేదు. ఈ మొదటి కార్పొరేషన్ మొదటిసారి మహిళకి ఇస్తున్నాము. ముదిరాజులు ఏ విధంగా డెవలప్ చేయాలని ఇప్పుడు మీరు మేయర్గా అయ్యారు కదా, మీకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఈ ఆధునీకరణ ఎలా చేయబోతారో దీనికి రాబోయే రోజుల్లో 20 డివిజన్లలో ప్రత్యేకంగా అందరం కలిసికట్టుగా పనులు చేసుకొని నెంబర్ 1 స్థాయిలో ఉండాలని ముఖ్యంగా మనకి ఈరోజు మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అలాగే మన ఎమ్మెల్యే గారు ఎన్నో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఆల్ పార్టీస్ కూడా మాకు ఏకగ్రీయంగా ఎన్నుకోవడం చాలా సంతోషకరం. దీనికి క్రెడిట్ మొత్తం మహబూబ్నగర్ పట్టణం తెలంగాణ మొత్తంలో మన మహబూబ్నగర్ పట్టణం చూసే విధంగా ఎమ్మెల్యే గారి క్రమశిక్షణలో ఈ రకంగా జరగడం అనేది చాలా అద్భుతంగా ఉంది. అలాగే మేము మామూలు సాధారణ వ్యవసాయ కుటుంబం నాది. మేము ముదిరాజ్ సామాజిక వర్గానికి మాకు పెద్దపీట మహబూబ్నగర్లో ఇంత పెద్ద పదవి మేయర్ పదవి రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకోటి ఈ పదవి వస్తుందని మాకు ఈ రోజు వరకు కూడా తెలియదు కాబట్టి మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మాపై భరోసా పెట్టి ఈ విధంగా మాకు పదవి అప్పగించడం ద్వారా మేము కూడా 60 వార్డులలో ప్రతి ఒక్క మనిషికి ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరు కలుపుకొని పోయే విధంగా అన్ని పార్టీల కలుపుకొని పోయే విధంగా పనిచేసి ఈ యొక్క పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాము. అలాగే మా యొక్క సామాజిక వర్గం కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి వారికి కూడా ఏదో రకంగా తోడ్పడే విధంగా మేము ఎమ్మెల్యే గారి అడుగుజాడలో పార్టీ పెద్దల ఆశీర్వాదంతో అందరం కలిసికట్టుగా పనిచేసే విధంగా మేము కృషి చేస్తామని ఈరోజు చేస్తున్నాం. మొదటిసారిగా మీరు మొదటిసారిగా ఇంత ఓటర్లు మీ వార్డు నుంచి కార్పొరేటర్కి గెలిచినాకనే మీరు మేయర్గా అయ్యారు కదా, మీరు వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతారు. ఏ విధంగా ధన్యవాదాలు? ముఖ్యంగా మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి మా వార్డు ప్రజలు కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతాం.